డాక్టర్ సారు, నా బిడ్డను తాపి చూడాలా? వెళ్ళి చూడండి. డాక్టర్ శ్రీవల్లి గారు, ఇప్పుడు మిమ్మల్ని స్వీటీ చూస్తే చాలా భయపడిపోతుంది. మేడం, మీరేం కంగారు పడకండి. ప్రజెంట్ తను సెడేషన్లో ఉంది. 1 అవర్ వరకు స్పృహలోకి రాదు. మీరు స్వీటీని చూసిన తర్వాత నా రూమ్కి రండి. మందులు ఎలా వాడాలో మీకు చెప్తాను. ఓకేనా? గట్లనే సారు. శ్రీవల్లి, నీకు నయమైందే. నీ ప్రాణాన్ని దక్కించుకున్నాను బిడ్డ. ఇక గిప్పటి సంది నువ్వు అందరిలానే ఉంటావు. నీకేం కాదు. ఇక మన ఇంటికి మనం పోవచ్చు. నిన్ను మంచిగా చూసుకుంటాం. ఎవరో అడుగుతున్నదా, ప్రేమ పంచిన బంధమేలా, పేరు ఏమిటో చెప్పమన్నదా, ఓటమందునా ఇది గెలుపు అందునా. మాధవ్ గారు, నెంబర్ నోట్ చేసుకున్నారు కదా? ఎస్ సార్. ఓకే, మీరు ఇమీడియట్గా నెంబర్ని ట్రేస్ చేయండి. కాల్ డేటా, రికార్డ్స్, ఎవ్రీథింగ్ నాకు కావాలి. అలాగే సార్. ఇంకో విషయం, ఆ డేవిడ్ గారిని సార్. మేడం, ఇప్పుడు స్వీటీని తన కన్న తల్లిదండ్రులైన రాజయ్య, శ్రీవల్లికి అప్పజెప్పాలని కోర్టు నిర్ణయించడమైనది. ఒక్క నిమిషం. ఓకే సార్. ఝాన్సీ గారు. గౌతమ్ గారు, ఝాన్సీ గారు, ఏంటండి ఇది? ఈ కన్నీళ్ళేంటండి? నా ప్రాణం పోతున్నట్టుంది. ఝాన్సీ గారు, అసలు ఏమైంది ఇప్పుడు? స్వీటీకి నయం అయిపోయింది కదా? కానీ స్వీటీని రాజయ్య వాళ్ళు తీసుకెళ్తారంట కదా. స్వీటీ నా బిడ్డ. ఇన్నాళ్ళు కష్టపడి పెంచుకున్నాను. కంటికి రెప్పలా కాపాడుకున్నాను. మీకు తెలుసు కదా, స్వీటీ అంటే నాకు ప్రాణం అని. తెలుసండి. మరి నా ప్రాణాన్ని వాళ్ళకి ఎలా అప్పగించమంటారు? ఝాన్సీ గారు, ప్లీజ్ మీరు ఎమోషనల్ అవ్వకండి. గౌతమ్ గారు, స్వీటీని నేను వదులుకోలేను. ఆ రాజయ్య పచ్చి మోసగాడు. నా బిడ్డ తన చేతుల్లోకి వెళ్ళిన మరుక్షణమే నా బిడ్డని అమ్మేస్తాడు. ఈ విషయం చెప్తే మీరెవరూ నమ్మట్లేదు. ఏదైనా జరగనివ్వండి, నేను మాత్రం స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి అప్పగించను. ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, కోర్టు ఆర్డర్ ఉల్లంఘించినందుకు మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? చేయండి, ఐ డోంట్ కేర్. ఝాన్సీ గారు, ఏంటండి ఇది? గౌతమ్ గారు, మీరు నన్ను ఏం చేసినా సరే నేను మాత్రం స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి ఇవ్వను. ఓకే అండి, ఓకే. ముందు మీరు కూర్చోండి.
ముందు మీరు కూల్గా ఉండండి. ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీరు? మీ మాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనెప్పుడూ నమ్ముతాను. అలాగే ఇప్పుడు కూడా నమ్మాను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. స్వీటీని మీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఎందుకంటే మీకు అడ్డుగోడలా నేనుంటాను. నన్ను దాటి ఎవ్వరూ మీ దగ్గరికి రాలేరు. ఆ రాజయ్య గారి ఫోన్ కాల్స్ ట్రేస్ చేయమని మాధవ్ గారికి చెప్పాను. వాళ్ళు అదే పనిలో ఉంటారు. చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా ఇమీడియట్గా రాజయ్యని కస్టడీలోకి తీసుకుంటాను. అప్పుడు స్వీటీని పర్మనెంట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. రాజ్ గారు, ఇప్పుడు గౌతమ్ సార్ ఝాన్సీ మేడంని ఓదార్చడానికి భరోసా ఇచ్చారు కానీ కోర్టు ఆర్డర్ని సార్ ఫాలో అవ్వాల్సిందే కదా? మన సార్ మాటిచ్చారంటే ఏదో ప్లాన్లో ఉండే ఉంటారు. ఏదైనా సరే మృణాలిని మేడం ఊరుకోదు కదా. అది నిజమే. ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. ఝాన్సీ గారు, వాటర్ ఏమైనా తాగుతారా? వద్దండి, నో థ్యాంక్స్. ఆండవా, ఎన్నడా ఇది? రేయ్, ఆ దుబాయ్ షేక్ ఏమై పుడిచినాడ్రా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తి పొడిచలేదే. మ్యాటర్ ఎంత మాదిరి అయి ఉంటుంది అన్నా? ఏందప్పా, ఏమై పుడిచినది? బిడ్డను తీసుకురాలేదా? ఆ రాజయ్య గాడు ఎక్కడప్పా? అన్నా, ఆ రాజయ్య గారు మనల్ని మోసం చేసిండన్నా. అంటే ఆ రాజుగాడు మన కళ్ళు కప్పి ఇంకో గ్యాంగుతో చేతులు కలిపాడు. ఆండవా, ఆ రాజుగాడు ఎంత మాదిరి హ్యాండ్ ఇచ్చినాడో చూసితువా? ఈ లోకంలో నమ్మకానికి విలువే లేదండవా. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో ఈ డీల్ మిస్ అయి పోడ్చకూడదు. మనమే చేసి పోడ్చాలి. ఆ రాజయ్య గారికి ఈ రత్నవేలేంటో తెలిసి పోడ్చాలి. వాణ్ణి వెంటనే పట్టుకొని తీసుకురండి అప్ప. వాడికిచ్చే ట్రీట్మెంట్తో ఇంకొకడికి ఈ రత్నవేల్ని మోసం చేయాలనే ఆలోచనే రాకూడదప్ప. ఎలానప్ప? అలాగేనా? ఒరే రాజుగా, నా చేతిలో అయిపోయావురా. నిన్ను ఇడిసేదే లేదప్పా.